హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కల్కి మూవీ పాన్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే నార్త్ అమెరికా రీజన్లో రికార్డ్ లెవెల్లో కలెక్షన్స్ వసూలు చేసుకుంటూ పోయిన కల్కి మూవీ కెనడాలోనూ అలాంటి అన్బీటబుల్ రికార్డ్నే క్రియేట్ చేసింది. కెనడాలో ఏకంగా $3 మిలియన్ ప్లస్ వసూలు చేసింది. ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఫిలింగా హిస్టరీకెక్కింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కల్కి మూవీ గురించి ఓ ట్వీట్ చేశారు. తన ట్వీట్లో ఈ మూవీకి రివ్యూ చేశారు. ఇక రీసెంట్గా కల్కి మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కల్కి సినిమా ఓ అద్భుతం, జస్ట్ వావ్ అంటూ ట్వీట్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నాగి విజన్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు. అంతేకాదు అమితాబ్, కమల్, ప్రభాస్, దీపిక యాక్టింగ్ని మెచ్చుకుంటూ మరో ట్వీట్ కూడా చేశారు. కల్కి మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక అకార్డింగ్ టు ఆ న్యూస్ కల్కి మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ సొంతం చేసుకున్నాయని తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ్, మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా హిందీ వర్షన్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇక థియేటికల్ రిలీజ్ తర్వాత సుమారు 7-8 వారాల తర్వాతే కల్కి సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని కల్కి నిర్మాతలు ఓటీటీ సంస్థలతో ముందే డీల్ చేసుకున్నారట. ఇందులో భాగంగానే స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15 నుంచి కల్కి మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని న్యూస్. రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఆరోపణలు చేస్తున్న లావణ్య తాజాగా రాజ్ తరుణ్ తనను గర్భవతిని చేసి ఆపై అబార్షన్ చేయించాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ మేరకు తన దగ్గరున్న సాక్ష్యాలను కూడా పోలీసులకు ఇచ్చానని టీవీ9తో చెప్పారు. దీంతో రాజ్ తరుణ్ పై సెక్షన్ 493 కింద కేసు నమోదు చేశారు నాగోల్ పోలీసులు. భారతీయుడు 2 సినిమా రిలీజ్ అవుతున్న వేళ భారతీయుడు 1 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. మొదట ఈ సినిమాను పెరియ మనుషన్ పేరుతో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిద్దామనుకున్న శంకర్ ఆయన ఖాళీగా లేకపోవడంతో రాజశేఖర్ హీరోగా సినిమాను తెరకెక్కిద్దామనుకున్నారట. రాజశేఖర్కు కొడుకుగా వెంకటేష్ను కానీ నాగార్జున కానీ క్యాస్ట్ చేద్దామనుకున్నారట. కానీ ఎందుకనో ఆ కాంబో వర్కౌట్ కాకపోవడంతో కమల్ను అప్రోచ్ అయ్యి అప్పట్లో భారతీయుడు సినిమాను ఫినిష్ చేశారట శంకర్. భారతీయుడు సినిమా అనగానే ఆ సినిమాలో కమల్ ప్రదర్శించే మర్మకలే మైండ్లోకి వస్తుంది. తన 2 చేతి వేళ్లతో శత్రువుల నరాలపై గుచ్చుతూ వారిని కదలనివ్వకుండా చేస్తూ భారతీయుడు సినిమాలో అందరినీ ఆకట్టుకున్నారు కమల్. అయితే భారతీయుడికి ప్లస్గా ఉన్న ఈ కలే ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారింది. రిలీజ్కు ముందు చిన్నపాటి చిక్కు తెచ్చింది. భారతీయుడు సినిమా విడుదలై 25 ఏళ్లకి సీక్వెల్గా భారతీయుడు 2 సినిమా వస్తోంది. ఈ నెల 12న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. కానీ అంతకన్నా ముందు కోర్టు నోటీసులు మూవీ యూనిట్ కంగారు పెడుతున్నాయి. కారణం సినిమాను నిలిపివేయాలని మర్మకల స్పెషలిస్ట్ రాజేంద్రన్ కోర్టుకెళ్లడమే. మర్మకలకు సంబంధించిన సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆయన. దాంతో అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్నది కమల్ ఫ్యాన్స్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అభిమాని హత్య కేసులో దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. 200కు పైగా ఆధారాలను సేకరించిన పోలీసులు రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పై ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక తాజాగా దర్యాప్తు వివరాలను వెల్లడించిన హోంమంత్రి పరమేశ్వర దర్యాప్తులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదంటూ కాస్త గట్టిగానే చెప్పారు. రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. తాజాగా ఈ హత్య కేసులో 200కి పైగా టెక్నికల్ ఆధారాలతో పాటు ఫిజికల్ సాక్ష్యాల్ని సేకరించారు. ఆధారాలు కనుక నిజమైతే దర్శన్ ఈ కేసులో పూర్తి స్థాయిలో కూరుకుపోయినట్టే. ఇక మరోవైపు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ మరోసారి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఇంటి భోజనం, మంచం, చదువుకోవడానికి కొన్ని పుస్తకాల్ని జైలులోకి అనుమతించాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ పిటిషన్ను కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదు. అయితే ఇంటి భోజనం, మంచం అంటూ దర్శన్ కోర్టును అభ్యర్థించడంపై కన్నడ నాట విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కాజల్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. భారతీయుడు 2లో తన క్యారెక్టర్ సూపర్ అంటూ ఇంటర్వ్యూలో చెప్పిన కాజల్ ఇప్పుడు భారతీయుడు 2 సినిమాల్లో తను నటించిన సీన్స్ లేవని తెలియడంతో సైలెంట్ అయిపోయింది. ప్రమోషన్స్కు దూరంగా ఉంటుంది. డైరెక్టర్ శంకర్ కమల్ పై అలిగిందనే టాక్ కూడా ఉంది. అయితే చిరు, ఆచార్యలను కాజల్కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. చిరు కాంబినేషన్లో కొన్ని సీన్లలో కాజల్ హీరోయిన్గా యాక్ట్ చేసినప్పటికీ డైరెక్టర్ తన సీన్స్ను ఎడిటింగ్లో తీసేయడం, థియేటర్ ప్రింట్లో ఆమె కనిపించకపోవడంతో కాస్త ఫీల్ అయిందనే న్యూస్ వచ్చింది.